హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఆయన ఒక మాజీ సీఎం జగన్‌ని ఇమిటేట్ చేస్తే మనం వన్స్ మోర్ వాసు గారు అనాల్సిందే. ఒకవేళ మా ప్రస్తుత సీఎం బాబు గారిని ఇమిటేట్ చేసినా వన్స్ మోర్ వాసు గారు అని కూడా అనాల్సిందే. సో, ఇలాగా ప్రెజెంట్ మాజీ సీఎం నుంచి ప్రస్తుతం ఉన్న సీఎంల వరకు, అలాగే కమెడియన్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు, ఇలా ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేసుకుంటూ మనల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న 'వన్స్ మోర్ వాసు' గారు మన స్టూడియోకొచ్చేసారు. సో, ఆయన్ని పలకరించేసి ఆయన గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్తే 'వన్స్ మోర్ వాసు' గారు. నమస్తే అన్న. మీకు అండ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం. హ్మ్. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. గోయింగ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. వై? 2024లో మ్యారేజ్ చేసుకున్నారని మాకు తెలిసింది. హ్మ్. థ్యాంక్ యూ అన్న. హ్మ్. రీసెంట్‌గా ఏపీ 13. అవునండి. ఆ! అవును. అంటే ఇది అనవసరంగా ఫస్టే జెప్పారు. కారణం ఏందంటే ఎంతోమంది లేడీస్ అవి చూస్తుంటారు. పెళ్లయిందంటే ఆ! కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుద్ది గదా! అనవసరంగా ని చెప్పినట్టున్నారు. నిజం చెప్పాలంటే మీరు మ్యారేజ్ అయినట్టు కనిపించలేదు. విన్నారు కదా! ఆ! ఆ! ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ వీడియో గురించి చెప్పుకోవాలి. ఒక ఆటో డ్రైవర్‌గా మీరు ఆ! అది మన బాబు గారిని గాని, హ్మ్. లేదా జగన్ గారిని గాని, బాలయ్య బాబు గారిని ముగ్గురిని ఇమిటేట్ చేస్తూ చేశారు వీడియో. అవును. ఆ వీడియో ఎంత హిలేరియస్‌గా ఉంటదంటే చెప్పాలంటే జగన్ గారిని మీరు జగన్ గారు ఎలాగ ముద్దు పెట్టుకుంటారో చూడండి. ఆ ముద్దు పెట్టుకున్నది చేసి వాసనొచ్చింది అని అదేదో చేస్తారు గదా! అసల చాలా అద్భుతంగా ఉంటది. అలాగే బాలకృష్ణ గారు కొద్దిగా సీరియస్ అవుతారు గదా! అవును. ఫోటో దిగిన ఏం చేసినా. అసలు ఈ థాట్ మీకు అసలు ఈ వీడియో చేయాలని థాట్ ఎప్పుడొచ్చింది? అది ఈ వీడియో అసలు ఎప్పుడు చేశారు? బేసిక్‌గా డిగ్రీ దగ్గర నుంచే కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేస్తా ఉండేవాడిని హ్మ్. ఫ్రెండ్స్. హ్మ్. 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 ఇంకోటేందంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లెవెల్‌లో మా కాలేజీ తరపు నుంచి మిమిక్రీ ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు ఒక అవార్డ్ కొట్టా. హ్మ్. 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 సరే అది కాస్త అలా అలా వెళ్తా ఉన్నప్పుడు నర్సాపేటలో కొంతమంది ఫ్రెండ్స్ ద్వారాగా ఒక ఛానల్ ఒకటి పెట్టి అందరూ నాకనిపించేది ఏందంటే అందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు మిమిక్రీ చేస్తారు. అవునండి. అవును. లేదు శివారెడ్డి అన్న లాంటోళ్ళైతే కొంచెం బాడీ లాంగ్వేజ్‌తో ఇమిటేషన్ డాన్సులు చేశారు. అవునండి. కానీ ఈ పర్సన్ అంటే ఇప్పుడు 'జగన్' అనే క్యారెక్టర్ ఆటో డ్రైవర్ అయితే ఎలా ఉంటది? 'చంద్రబాబు' ఆటో డ్రైవర్ అయితే ఎలా ఉంటది? 'బాలకృష్ణ' ఆటో డ్రైవర్ అయితే ఎలా ఉంటది అనేది హ్మ్. ఎవరు చేయలా. హ్మ్. మనం ఒకసారి చేద్దామని ఒక ప్రిపరేషన్‌తో చేసాం. హ్మ్. 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 చేసి పెట్టిన 2, 3 నెలల దాకా రెస్పాన్స్ ఏమి రాలేదు గానీ, ఓకే. ఆఫ్టర్ 3 నెలల తర్వాత హ్మ్. హ్మ్. అది కూడా ఎవరి ద్వారాగా వచ్చిందంటే 'అమృతం' సీరియల్‌లో హర్షవర్ధన్ అని గారని అవునండి. ఉంటారు. అవునండి. అవును. హ్మ్. కళ్ళజోడు అవునండి. పెట్టుకొని మంచి అవును. సినిమాలు చాలా చేస్తుంటారు. అవును. ఆయన, ఆయన ఫేస్‌బుక్ పేజ్‌లో ఇది గనక బాలయ్య బాబు గారు చూస్తే వీడికుంటది అని పెట్టారు. ఓకే. ఆ! ఆ! అది జూసి మొత్తం హ్మ్. స్ప్రెడ్ అయింది. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ మీరన్నట్టుగా ఓవరాల్‌గా అందరూ జూసారు. ఓకే. ఓకే. ఏంది బట్ అప్పటికి, ఇప్పటికి ఫేస్ వాల్యూ అండ్ కొంచెం పర్సనాలిటీ చేంజ్ అవ్వడం వల్ల గుర్తుపట్టరులే గానీ, ఓకే. ఓకే. ఇక డీప్‌గా ఎవడైనా నన్ను గమనించినోడు "అన్న మీరు అది జేసారు గదా!" ఆ! "ఆ! ఆ! అవునన్నా" అంతే. హ్మ్. హ్మ్. అది. ఇది 'వన్స్ మోర్ వాసు' అనే పేరు ఎవరన్నా ఇచ్చారా? మీరు పెట్టుకున్నారా? ఏంటి ఈ పేరు లేదన్నా వెనకున్న కథ ఏంటి? ఇదే వీడియోలు అవి జేసేటప్పుడు నాతో హ్మ్. పాటు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ హ్మ్. 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 అంటే నిజం జెప్పాలంటే నన్ను వెనకుండి పుష్ చేసింది వాళ్ళే అని జెప్పాలి. ఒకటి ఓకే. రవి అని, హ్మ్. హ్మ్. 2 నవీన్. ఓకే. ఓకే. రవి అన్న అనేవాడు కెమెరాలు గాని, ఏదన్నా చిన్న చిన్నయి బడ్జెట్‌లు గాని ఆయన పెట్టేవాడు. హ్మ్. 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 నవీన్ అనే ఆయన ఎడిటర్ ఈ రోజుకి గూడా. ఓకే. ఓకే. మనోడు కెమెరామాన్ గూడా. హ్మ్. 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 సో, నేను జేసినప్పుడు ఎప్పుడైనా ఇమిటేషన్ అయి జేసినప్పుడు వీడియోలు బావున్నాయి వన్స్ మోర్ అని. ఆ! అది జూసే రవి అన్న అనే ఆయన నీ పేరు వాసు అని బెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. హ్మ్. హ్మ్. వన్స్ మోర్ వాసు అని బెట్టు చాలా బావుంటది. బ్రాండ్ నేమ్ అని జెప్పేసి హ్మ్. హ్మ్. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హ్మ్. 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 వన్స్ మోర్, వన్స్ మోర్, వన్స్ మోర్ వాసు ఓకే. వన్స్ మోర్. ఇక ఈ వీడియో సక్సెస్ అయిన తర్వాత మీరు ఇంకా ఏమన్నా వీడియోస్ చేసారా? లేదంటే డైరెక్ట్ 'జబర్దస్త్' ఎలా వచ్చింది? ఆళ్ళు 'జబర్దస్త్'కొచ్చారు కదా! తర్వాత. ఆ అవునన్నా. 'జబర్దస్త్'లో ఛాన్స్. ఈ వీడియో బాగా వైరల్ అయిన క్రమంలో రాఘవ్ గారి దాకా ఎళ్ళింది. రాకెట్ రావు గారి దాకా. ఓకే. హ్మ్. వాళ్ళ హ్మ్. ఫ్రెండ్ ఎవరో వెస్లీ ప్రసాద్ అని జెప్పేసి వైజాగ్‌లో ఉంటారాయన. హ్మ్. 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 ఆయన రాఘు గారికి చూపిస్తే, రాఘు గారు బాగున్నాడు, చేస్తున్నాడు. ఒకసారి పిలిపిద్దాం అబ్బా! జబర్దస్త్‌కి గూడా అన్నారు. హ్మ్. 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 సరే అని జెప్పేసి ఒకరోజు రాఘు గారు దగ్గర నుంచి వాళ్ళ వేరే ఫ్రెండ్ ద్వారా ఫోనొచ్చింది. ఓకే అండి. మనకెందుకు జెప్తారు ఆయన జబర్దస్త్‌లో ఆయనలే గాని మనకు జేయట్లే అంటున్నా. లేదు భయ్యా ఆయనే చేయమన్నారు. మీరు రండి హైదరాబాద్ అని. హ్మ్. 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 సరే ఏదైతే అదయిందని జెప్పేసి ట్రైన్ ఎక్కి మాది పల్నాడు. ఓకే. హ్మ్. ఏంది హ్మ్. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చా హైదరాబాద్. హ్మ్. హ్మ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెల్లారి మల్లెమాల ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు. హ్మ్. ఎనకాల హ్మ్. ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఒక అశోక్ అనే కుర్రోడిని పంపించారు. ఆ హ్మ్. అబ్బాయుంటాడు తీసుకొని రా అని. హ్మ్. హ్మ్. డైరెక్ట్‌గా ఆయన్ని చూడంగానే ఒక్కసారిగా హ్మ్. యమ్మ టీవీలో చూసినట్టే ఉన్నాడు కదరా! అనుకున్నా నేను గూడా. అంటే అదేలెండి. ఫస్ట్ టైమ్ కదా ఆయన్ని హ్మ్. మనం హ్మ్. గూడా చూడటం. హ్మ్. హ్మ్. అనంగానే "భయ్యా బాగున్నారా?" అన్నాడు. హ్మ్. అమ్మ నేనేదో తెలిసినట్టు పలకరించారు. ఆ! బాగున్నాను సార్" అన్నా. "సార్ హ్మ్. సార్ ఫస్ట్ ఫోటో సార్" అన్నా. హ్మ్. లేదు భయ్యా మీరు నాతోనే ఉంటారు. అప్పుడే హ్మ్. ఫోటో దిగాల్సిన అవసరం లేదన్నా. హ్మ్. అని కాసేపు మాట్లాడాయన. హ్మ్. సరే భయ్యా హ్మ్. కానీ ఒక్క మాట పర్ఫెక్ట్‌గా చెప్పారన్న ఆయన. ఓకే.
నా దగ్గర చాలా మంది ఉన్నారు నా టీంలో. హ్మ్. 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 నేను మిమ్మల్ని ప్రతి స్కిట్‌లో పెట్టి ఎంకరేజ్ చేసి టాప్ లెవెల్‌కి తీసుకొస్తానైతే నేను చెప్పను. హ్మ్. కానీ ఈరోజు ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే నాకుంది. హ్మ్. సో, హ్మ్. నేను నీకొక అవకాశం ఇవ్వగలను. హ్మ్. హ్మ్. ఏ స్థాయి అనేది నేను ఇస్తానో లేదో చెప్పలేను. ఓకే. సో, మీ ప్రయత్నం మీరు జేయండి అన్నాడు. హ్మ్. థాంక్ యూ సార్. అది ఇవ్వడమే ఎక్కువ అండి అని హ్మ్. జెప్పేసి ఎళ్ళా. ఎళ్లి ఫస్ట్ రోజు స్కిట్ చేశాను. హ్మ్. హ్మ్. స్కిట్ అయిపోయింది. అంతా చాలా బావుంది. హ్మ్. హ్మ్. నేనైతే ఫుల్లు ఖుషి. హ్మ్. హ్మ్. ఎళ్ళగానే స్టేజ్ ఎక్కిచ్చేవాడు ఎవడు లేడు. అవునండి. నేనైతే అవును. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగింది లేదు. హ్మ్. హ్మ్. లేతే ఇంకోటి చేసింది లేదు. హ్మ్. కాతే నాకు బేస్ ఏమైంది అంటే, ఈ నర్సాపేటలో షార్ట్ ఫిల్మ్స్ గాని, ఈ చిన్న చిన్నవి ఇమిటేషన్ వీడియోలు గాని, ఇయి జేయడం వల్ల నా గ్రౌండ్ వర్క్ అంతా ఇక్కడే ఫిల్ అయిపోయింది. డైరెక్ట్‌గా స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది. ఓకే. అది. ఇప్పుడు ఇది అయితే డైరెక్ట్ రాఘవ గారు మిమ్మల్ని అప్రోచ్ ఆ! అయ్యారు. ఆ! అది ఆ ఒక్క స్కిట్ వరకే తీసుకున్నారా? లేపోతే మీకు రెగ్యులర్‌గా అది ఉంటది. ఫస్ట్ రోజు స్కిట్ చేశా. హ్మ్. 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 నాకు బాగా గుర్తు. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత ఇంకోటేందంటే, ఇప్పుడు కెమెరా ఇది. హ్మ్. 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 కెమెరాకి ఇక్కడ మనుషులున్నారు. మనం ఎలా చెప్తాం? హ్మ్. కెమెరా ఫేవర్‌గా లైట్‌గా ఇలా నుంచొని ఇటు ఇటు కనపడేటట్టుగా చెప్తాం. అవునండి. అవును. మనకు కొత్త తెలీదు. హ్మ్. హ్మ్. డైరెక్ట్‌గా మనుషులు ఇటు ఉంటే ఇటు తిరిగేసా. అదేలే. హ్మ్. హ్మ్. తిరిగేసిన తర్వాత ఇంకప్పుడు హ్మ్. నేను అయిపోయింది. స్కిట్ అయిపోయింది. రూమ్‌కెళ్ళాం. ఓకే. ఓకే. రూమ్‌కెళ్ళిన తర్వాత ఎళ్ళేటప్పుడు నాగబాబు గారు పిలిసారు. ఓకే. "ఇటు రా" ఓకే. అని. హ్మ్. 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 వెళ్ళిన తర్వాత ఆయనకి అప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది వాయిస్. అవునవును. ఆ! అవునవును. అవును. ఆయనన్నారు, "ఎవరి టీమ్‌లో చేసావు?" రాఘవ్ గారు సార్ ఆ! అన్నా. "నువ్వు యూట్యూబ్‌లో ఆటో వీడియోలు అవి చేసేవాడివి కదా!" అవును. "అవును గుర్తుపట్టారు. సార్" ఆ! ఆ! అనంగాల్నే "బాగా చేస్తావు నువ్వు" హ్మ్. "థాంక్ యూ సార్" అన్నా. "రాఘవ్ అన్న ఒకసారి పిలుచుకొని రా పో" అన్నా. హ్మ్. నేను భయపడ్డా. హ్మ్. ఎందుకంటే నాగబాబు గారు పిలిచాడంటే, ఏం సరిగ్గా చేయలేదేమో, నేను కెమెరా ఫేవర్‌ని ఉంచలేదుగా, తిడతారేమో అని చెప్పేసి భయపడితే కట్ చేస్తే ఆయన రాఘవ్ గారిని పిలవమన్నారు. హ్మ్. నేను రూమ్‌లో రాఘవ్ గారు ఉంటే ఆయన దగ్గరికెళ్ళి అప్పుడు ఆయన ప్యాంట్ ఏసుకుంటున్నాడు. ఆ! ఆ! "సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్" అని. హ్మ్. ఎవరు అని నాగబాబు గారు. హ్మ్. "ఎందుకు పిలిచారు? ఆ! ఏమన్నా అన్నారా భయ్యా" అన్నారు. ఆ! లేదు సార్ ఒకసారి రమ్మన్నారు" అని. పద హ్మ్. పద అనుకుంటూ దబుక్కున ప్యాంట్ ఏసుకొని ఆయన వచ్చేసాడు. హ్మ్. హ్మ్. వచ్చిన తర్వాత "సార్" అన్నాను. "సార్" అన్నా. "రాఘవ హ్మ్. మీ కుర్రోడు యూట్యూబ్‌లో వీడియోలు బా చేసాడు. హ్మ్. నీ టీమ్‌లో పనికొస్తాడు. హ్మ్. టాలెంట్ ఉంది ఎంకరేజ్ చెయ్యి." ఓకే. థ్యాంక్ యూ సార్ అని. రూమ్‌లో పోయిన తర్వాత అప్పటిదాకా మనం ఏం తెలియనట్టు సార్ సార్ అని. ఒకసారి నాగబాబు గారు చెప్పంగాల్నే భయ్యా మీకు సార్ తెలుసా అన్నారు రాఘవ్ గారు. లేదు సార్ ఇప్పుడే చెప్పారు అనంగాల్నే అని ఏ మాటకి ఆ మాట. ఈ రోజుకి గూడా నేను ఎంతో కొంత రుణపడి ఉన్నాను అంటే మాటికి హ్మ్. నా గురువుగారు రాఘవ్ గారండి. ఓకే. పిలిచి ఒక అవకాశం ఇచ్చారు. ఈ హ్మ్. ఇంటర్వ్యూ ద్వారాగా చెప్తున్నాను. ఆయన నా గురువుగారు రాఘవ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. మీ ఓకే. ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఇది అలాగే మనకి 'పటాస్ 2'లో కూడా అప్పుడప్పుడు కనిపించేవారు కదండీ! ఆ! సైమల్టేనియస్‌గా చేయడం జరిగిందా? లేపోతే 'జబర్దస్త్' చేసిన తర్వాత 'పటాస్ 2'కెళ్లారా ఏంటి? లేదు. అది జరిగేటప్పుడే కొంతమందిని ఏం చేశారంటే 'పటాస్ 2' అని పెట్టారు గదా! దాంట్లో వాళ్ళు కొంతమంది అంటే ఇప్పుడు 'జబర్దస్త్‌లో' గూడా టాప్ 3 కంటెస్టెంట్లు ఉంటారు. ఒక ఓకే. టీమ్ లీడర్ తర్వాత మెయిన్ సపోర్ట్, తర్వాత మూడో సపోర్ట్ ఉంటారు. హ్మ్. ఇక హ్మ్. 3 తర్వాత నుంచి వచ్చేవాళ్ళంతా 4, 5, 6 హ్మ్. 6 మెంబర్స్ అయితే మినిమమ్ మెయింటైన్ చేస్తారు ఓకే. టీమ్‌లో. ఓకే. హ్మ్. ఆ 4, 5, 6లో నేను ఒకడిని. హుహు. సో, వీళ్ళని ఏం చేస్తారు ఎనక ఏదో వీటిలోనే చిన్న చిన్న డైలాగులే కాకుండా 'జబర్దస్త్‌లో' 'పటాస్‌లో' కూడా ఎంకరేజ్ చేద్దామని దాంట్లో కూడా పిలిపించారు. అచ్చా! అచ్చా! సో, హ్మ్. అక్కడ చేస్తా ఉండేవాళ్ళం. అది హుహు. జరుగుతా ఉండేది. ఇది జరుగుతా ఉండేది. ఓకే. ఆ! ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 'జబర్దస్త్‌లో' మీరు కొన్ని రోజులు మన 'వర్ష' గారితోటి, మన హ్మ్. 'ప్రవీణ్' గారితోటి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు అవును. వాళ్ళందరూ. చెప్పాలంటే వాళ్ళు మీరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసినోళ్ళు. అవును. ఈ ఆళ్ళకొచ్చినంత అలాగా ఎందుకు రాలేదు? ఏమన్నా రాజకీయం జరిగిందనుకోవచ్చా 'జబర్దస్త్‌లో'? మీరు ఎదగకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? రాజకీయం అయితే చెప్పలేనులే గానీ, ఎవడి తలరాత ఎవడు మార్చలేడు గూడా. హ్మ్. హ్మ్. అని. విషయం ఏందంటే 'మస్త్ జబర్దస్త్' అని యూట్యూబ్‌లో వీడియోలు గూడా ఉన్నాయి. ఓకే. దానికి ఫస్ట్ ఇప్పుడు చెప్పాను గదా! 3, 4, 5 హ్మ్. ఎవరైతే కంటెస్టెంట్‌లు 'జబర్దస్త్‌లో' థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ వాళ్ళున్నారు గదా! హ్మ్. హ్మ్. వీళ్ళని ఇలాగే ఉంచకుండా 'పటాస్‌తో' పాటుగా ఇంకో కొత్త టీమ్ 'జబర్దస్త్‌లో' ఇంట్రొడ్యూస్ చేద్దాం కొత్తోళ్ళ చేత. హ్మ్. హ్మ్. ఎవరు చేస్తున్నారని కొంతమందిని గ్రాబ్ చేయండి అంటే కొంతమందిని తీశారు. ఓకే. దాంట్లో నేను, ప్రవీణు ఇలాగా ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టారు. హ్మ్. పెడితే అదే రోజు మీరన్నారు గదా! వర్ష అని. ఆ అమ్మాయి అవునవును. గూడా ఆరే రోజే వచ్చింది. హ్మ్. అప్పుడే ఫస్ట్ వర్ష రావడం అవునవును. గూడా. ఆవిడతో చాలా స్కిట్స్ ఆ! చేసారు మీరు. హ్మ్. ఉన్నాయి. హ్మ్. ఆ అమ్మాయి, నేను పక్క హ్మ్. పక్కన కూర్చున్నాం. ప్రవీణు హ్మ్. ఇంకొక నలుగురున్నాం. హ్మ్. మణికంఠ గారు డైరెక్టర్ గారు. ఓకే. ఆ! హ్మ్. ఆయన నిజంగా ఒకటి ఆయనలో ఇవి సందర్భంగా చెప్పాలి గూడా. కొత్త వాళ్ళు టాలెంట్ అనేది ఎవరైనా ఉంది అంటే వాళ్ళని ఎంకరేజ్ జేయడానికి మెయిను ఆయన ముందుకొస్తారు. హ్మ్. థాంక్ యూ అన్న మీకు గూడా. అండ్ అలాగే నాగబాబు గారికి గూడా జెప్పాలి. హ్మ్. హ్మ్. కులాలు, మతాలు ఏం జూడలే గాని హ్మ్. వీడు చేస్తున్నాడు అంటే వాడిని ఎంకరేజ్ జేస్తారు. ఓకే. ఓకే. ఏంది హ్మ్. అది వాళ్ళలో ఉంది. హ్మ్. హ్మ్.
సో, అలాగ మా అందరిని కూర్చోబెట్టి, "సరే మీకొక టీమ్ ఇస్తున్నారు. హ్మ్. హ్మ్. మీరు జాగ్రత్తగా చేశారంటే, హ్మ్. ఫస్ట్ మిమ్మల్ని యూట్యూబ్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. 'మస్త్ జబర్దస్త్' అనే ఓకే. టైటిల్‌తో. హ్మ్. హ్మ్. మీకు వ్యూవర్‌షిప్ బావుంది. జనాలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటే, హ్మ్. హ్మ్. డెఫినెట్‌గా మిమ్మల్ని యూట్యూబ్ నుంచి తీసి మెయిన్ టీముల్లో ఒక టీమ్‌గా చేస్తారు" ఓకే. హ్మ్. అన్నారు. ఆహా! ఇదేదో బావుందని చెప్పేసి నియర్లీ ఒక 22 స్కిట్‌లు చేసాం. ఆహా! యాస్ ఎ హ్మ్. టీమ్ లీడర్ నేను అండ్ హ్మ్. ప్రవీణ్. అప్పుడు యాంకర్‌గా మన అనసూయ గారు ఉన్నారు. ఆ! హ్మ్. హ్మ్. ఇంక హ్మ్. వాడితో పాటే షూటు. హ్మ్. 'జబర్దస్త్' హ్మ్. ఏది స్కిట్‌లతో పాటే మాది గూడా వాళ్ళు అయ్యేది. చూసేవారు. రోజా గారు, చూసేవాళ్ళు నాగబాబు గారు లైవే. చూసేవారు అవన్నీ. లైవే. హ్మ్. 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 కాకపోతే ఏమైరా అంటే మాదక్కడ టెలికాస్ట్ చేయకుండా యూట్యూబ్‌లో పెట్టేవాళ్ళు తీసుకొచ్చి. ఓకే. హ్మ్. హ్మ్. అది. హ్మ్. సో టీవీలో వచ్చేయి గదా! అవి. టీవీలో వచ్చేయి కావు. హ్మ్. యూట్యూబ్ మాత్రమే వచ్చేయి. సో, హ్మ్. అలాగే కొంచెం వ్యూవర్‌షిప్ అది బానే వచ్చింది. మంచి హ్మ్. మైలేజు. ఇక తర్వాత నేనొచ్చేసి ఇంగ మా టీమ్ వచ్చిద్దిలే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. కట్ చేస్తే ఏమన్నారంటే ఒకరోజు ఆఫీస్‌కి పిలిసి నిన్ను, ప్రవీణ్ చేస్తున్నారు. హ్మ్. పెడదాం మీ ఇద్దరిని. అండ్ మీతో పాటు ఇంకొక నోన్ ఫేస్‌గా హ్మ్. ఎవరైనా టీవీ ఆర్టిస్ట్‌లో ఒకళ్ళని పెట్టామంటే, ఓకే. సరే వాళ్ళు మీకు ఫెచ్చింగ్ అయితారు. వ్యూవర్‌షిప్ బావుంటది. హ్మ్. జనాల్లోకెళ్తారు త్వరగా అని ప్లాన్ చేశారు. హ్మ్. మా దరిద్రమో లేకపోతే ఇంకోటో తెలీదు గానీ కోవిడొచ్చింది. అబ్బా! హ్మ్. ఏంది కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎళ్లి కలిసాం. సార్ హ్మ్. ఏంటి సార్ మళ్ళీ అని. హ్మ్. హ్మ్. అదే టైంలో మా టీవీలో అండ్ జీ తెలుగులో కొత్త కామెడీ షోలొస్తున్నాయి. అవునండి. అవును. ఆ! హ్మ్. ఇంకా మళ్ళీ కొత్తోళ్ళకిచ్చి ఒక ఎక్స్‌పెరిమెంట్ జేసి జేయడం కన్నా, ఇంకోటేందంటే ఆఫ్టర్ కోవిడ్ గదా! హ్మ్. హ్మ్. 'జబర్దస్త్' అంటే ఒక బంప్ రావాలి అవును. మళ్ళీ అని హ్మ్. మమ్మల్ని కొంచెం హ్మ్. హ్మ్. మీరు కొంచెం ఉండండి తర్వాత చూద్దాం అని. హ్మ్. హ్మ్. ఇక అలాగా నేను విషయానికొచ్చేసరికి కామయ్యి సైడయ్యా. ఓకే. మీరన్నారు ఇందాక ప్రవీణ్, వర్షకొచ్చినంత మీకు రాలేదు కారణం అవును. ఏంటంటే, హ్మ్. వాళ్ళేమో మంచి ట్రాక్ ఎతుక్కొని అంటే వేరే టీమ్ లీడర్‌ల దగ్గరికెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయిన విధానం ప్రకారం హ్మ్. వాళ్ళకున్న స్వశక్తి ద్వారాగా వాళ్ళు హ్మ్. అయ్యారు. హ్మ్. నేను కొంచెం సైడ్ అయ్యి లిటిల్ బిట్ ట్రాక్ వేరేగెళ్ళడం వల్ల నేను ఆగిపోవాల్సొచ్చింది. ఇప్పుడు కూడా టచ్‌లో ఉన్నారండి? ఎందుకంటే వాళ్ళిప్పుడు టీమ్ లీడర్స్. మీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి. ఎందుకు రాఘవ్ గారికి నేను కంపల్సరీగా ఆయన బర్త్‌డే రోజు జేస్తా. హ్మ్. 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 గురు పూజోత్సవం రోజు కంపల్సరీగా ఎక్కడున్నా జేస్తా. హ్మ్. ఏంది ఆయన చేస్తారు. అహా! నేననేది అది చేసినప్పుడల్లా కాదు సార్. జెప్తాడు. వాసు వాసు గారు. ఆ! నేననేది ఇప్పుడు ప్రవీణ్ గారు, వర్ష గారు టచ్‌లో ఉన్నారా? వాళ్ళు డెఫినెట్‌గా. ఏదన్నా వేరే ఈ అహా! పాత్రకి వాసు లేదు. బావుంటాడు అని అలాగే ఇప్పుడు టచ్‌లో ఉంటున్నారా? లేపోతే వాళ్ళు కొంచెం ఎదిగాక మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడం అలాగా మీరు కాంటాక్ట్‌లో లేకపోవడం, మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటివేమన్నా? లేదు అసల. హ్మ్. ఇంతవరకు లేదు. ఎందుకు ప్రవీణ్ ఏదైనా స్కిట్ బాగున్నా గాని వాడు స్టేటస్‌లు పెట్టినప్పుడు నేను పెడతా. బావుంది తమ్ముడు అంటే థాంక్ యూ అన్న అని పెడతాడు. హ్మ్. వర్షతో ఇంతవరకి ఏమి అంటే ఒక అవసరం రాలా, ఒక పరిచయం రాలా. అదేలెండి. సో, అందుకని తన టచ్‌లో లేరు. అదేలే. మా రాఘవ్ గారికైతే మీరన్నట్టుగా ఇందాక గురు పూజోత్సవం రోజు ఆయన బర్త్‌డే రోజు కంపల్సరీ విష్ చేస్తా. హ్మ్. గురుగారే హ్యాపీ బర్త్‌డే గురుగారు అని పెడతా. లేదా గురు పూజోత్సవం శుభాకాంక్షలు గురుగారు. ఒకరోజు చెప్పారు. హ్మ్. 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 గురువుగారు నన్ను పిలవమాకు వాసు అని. మరి హ్మ్. చెప్పొచ్చో చెప్పకూడదో తప్పైతే క్షమించండి. హ్మ్. ఏమైందండి నేనేం చేశాను అన్నా. హ్మ్. కాదు ఒక మనిషిని ఇంటికి పిలిచాను. హ్మ్. హ్మ్. ఆకేసాను. హ్మ్. హ్మ్. అన్నం పెట్టడం మర్చిపోయాను వాసు అని. అయ్యో! హ్మ్. అన్నం పెట్టడం మర్చిపోయింది నీకే. ఓకే. ఓకే. హ్మ్. అలాగేం లేదన్నా. మీరు జస్ట్ స్టేజ్ ఎక్కిచ్చారు. ఎవడో తెలీదు వీడియోలు చేసుకునేవాడిని. దాకొచ్చానంటే హ్మ్. మీ ద్వారాగానే అంటే ఆయనకి ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వలేకపోయినా గిల్టీ ఫీలింగ్ ఉంది. ఉంది రాఘవ్ రావు గారికి. ఉంది. దట్ ఈస్ హ్మ్. ద మ్యాటర్. నేను ఇందాక హ్మ్. చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే. హ్మ్. 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 ఖచ్చితంగా ఉంది. హ్మ్. ఆయనన్నారు, కాదే సార్‌లో ఉందేందంటే, మరి ఆయనది తప్పా అని మీరడగొచ్చు. హ్మ్. 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 తప్పని అనలేం గానీ, అక్కడ ఉనికిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా హ్మ్. 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 ఇప్పుడు నేననేది ఒక 5గురు తర్వాత ఎళ్ళిన జూనియర్‌ని. ఓకే. హ్మ్. ఏంది? హ్మ్. వీళ్ళందరిని దాటుకొని నాకియ్యాలి అంటే కొంచెం నేను చేస్తే ఇస్తారు. ఒకడు లాస్ట్ స్థాయి నుంచి ఒక టాప్ 3లోకెళ్ళా. హ్మ్. 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 కాదనట్లేదు. కానీ నాకన్నా ముగ్గురు సీనియర్‌లున్నారు. అవునండి. అవును. వాళ్ళని దాటేసి మటికి రావు గారు ఇవ్వరు. ఆయన ఎవరికివ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకిస్తారు. హ్మ్. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు నాతో తిరిగావు. హ్మ్. ఇప్పుడెవడో వచ్చాడని చెప్పేసి నువ్వు కాదులేవా ఇతనికి ఇచ్చేస్తానంటే వాళ్ళు మాత్రం బాధపడరు. అవునండి. ఆ అవును. క్యాడర్ అనేది ఆయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీరు రైటింగ్స్ కూడా రాస్తారు గదా! అవునన్నా. మీరు అలా ఈ రాఘవ్ గారికి ఇచ్చిన ఇన్‌పుట్స్ అందులో బాగా సక్సెస్ జబ హిలేరియస్‌గా అహా! ఆయన పేరొచ్చిందేది? 'జబర్దస్త్'కొచ్చేతలకి నేను రాసాననైతే చెప్పనన్నా. ఓకే. ఎందుకంటే హ్మ్. రాఘవ్ గారి టీమ్‌కొచ్చేతలకి మొత్తం కోఆర్డినేషన్ మొత్తం. ఒక అదేలెండి. రైటర్ గారు ఉన్నప్పటికీ గూడాను హ్మ్. లైన్ మాత్రమే చెప్తాడు. ఓకే. ఆయన లైనేస్తే. ఆ! అందరం గూర్చొని హ్మ్. ఇగో హ్మ్. ఈయన తర్వాత ఈయన ఈ హ్మ్. మాటల్లో ఎప్పుడైతే మాట్లాడుకుంటా ఉంటామో పంచులు పడతా ఉంటాయి. హ్మ్. ఇది బావుందబ్బా! ఇది వాడదాం. హ్మ్. ఇది నువ్వు జెప్పేయి. హ్మ్. దీనికి ఎవరు కౌంటర్ ఇద్దాం తినేస్తాడు. ఇది నువ్వు జేసేయి. అని హ్మ్. ఇలాగా పంచేస్తారు నలుగురు. హ్మ్. హ్మ్. కాతే మెయిన్ 60% ఆఫ్ స్కిట్ అనేది రావు గారి మీదనే పెట్టుకుంటారాయన. ఓకే. ఓకే. కంపల్సరీ ఆయనే యేసుకొని లాగుతాడు ఒక్కడే. హుహు. మిగిలిన 40% పంచేస్తాడు. ఎవరైనా ఏదైనా డైలాగులు చెప్తే తీసుకుంటారు ఇన్‌పుట్స్ కింద తీసుకుంటా అంతే. ఖచ్చితంగా. అలా మీరిచ్చినవి చాలా ఉన్నాయి రాఘవ గారికి అప్పుడు ఆ ఉంటాయి. టైంలో స్పెసిఫిక్. పడేటప్పుడు ఖచ్చితంగా. హ్మ్. 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 హ్మ్.
ఓకే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటేనండి, మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు ఫేమస్ అయింది 'బాబు' గారిని హ్మ్. అంటే రాజకీయ నాయకులు ఇమిటేట్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. అవునవును. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే 'సునీల్ రావునూతల' అని చెప్పి ఆయన 'జగన్' గారిని ఇమిటేట్ చేస్తే బాగా వైరల్ అయ్యారు ఈ మధ్య కాలం. ఆ! అంటే రీసెంట్ కుర్రోడు. ఎలక్షన్స్‌కి. అవునవును. మీకు ఆ టైప్ ఆఫ్ అవకాశం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీరు అంటే 2016లో చేశారు ఆ వీడియో. ఆ 2019 ఎలక్షన్స్‌లో అలా ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? మీరు అప్రోచ్ అవ్వలేదా వాళ్ళని? ఏంటి? లాస్ట్ ఎలక్షన్‌లో అయితే నన్ను అప్రోచ్ అవ్వలేదు గానీ, ఈ హ్మ్. ఎలక్షన్‌లో మంచి ఆఫర్‌లొచ్చినియి. ఓకే. హ్మ్. ఐదర్ హ్మ్. వైసీపీ నుంచి, టీడీపీ నుంచి 2 పార్టీల నుంచి. అదేలెండి. హ్మ్. మంచి అమౌంట్ పేమెంట్ పెడతాం అన్నారు. హ్మ్. హ్మ్. మీరొచ్చేయండి భయ్యా చేద్దాం అన్నారు. ఓకే. అడిగితే నేనన్నాను, ఒక టీడీపీ దాని గురించి మంచి పేమెంట్ ఒకటి ఆఫర్ చేశారు. హ్మ్. సార్ హ్మ్. నేను చేయలేను సార్ అన్నా. హ్మ్. హ్మ్. ఆయనన్నారు, "ఏం భయపడతా ఉన్నారా?" అని. హ్మ్. హ్మ్. భయం అని కాదు సార్. హ్మ్. ఆర్టిస్ట్ అనేవాడు న్యూట్రల్‌గా ఉంటే బావుంటది. అవును. ఇప్పుడు నేను పలానా ఆయన ఫ్యాన్‌ని, లేతే నేను ఈ పలానా పార్టీని అని చెప్పుకున్నాం అనుకో, హ్మ్. 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 రేపు ఎదుగుదల ఉంటదో లేదో తెలీదు. అవునండి. ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లోకెళ్ళావు అంటే, హ్మ్. 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 నువ్వు విమర్శలు చేసినా ప్రాబ్లమ్ లేదు. నువ్వు కూడా పార్టీ జెండా కప్పించుకున్నావు కాబట్టి మాట్లాడినా బావుంటది. హ్మ్. హ్మ్. లేదు నువ్వు ఏదో హాఫ్ సైడ్ ఉండి నేను దానికి సపోర్ట్ చేస్తున్నా ఇయన్నీ ఉట్టి మాటలొద్దు. హ్మ్. 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 ఏంది ఈళ్ళు ఇచ్చిన మన ఆఫర్ ఏందంటే, ఒకటి మీరన్నట్టుగా హ్మ్. ఇప్పుడు ఆ సినిమాలో చేసినంత మాత్రాన నేను వాళ్ళని ప్రోత్సహించినట్టు ఆ పార్టీకి సపోర్ట్ అని కూడా కాదు. మనం అవునండి. అవును. ఆర్టిస్ట్‌లం. హ్మ్. 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 డబ్బులిస్తే నీకైనా పని చేస్తా, హ్మ్. హ్మ్. ఇంకొకడికైనా పని చేస్తా. హ్మ్. పార్టీలతో ఆర్టిస్ట్‌లకి ఎప్పుడు సంబంధం ఉండదు. అవునండి. అవును. మేము బ్రతకడానికి కోసం మాత్రమే ఈడ బతికేది. హ్మ్. రూపాయి రావాలి, మా ఫ్యామిలీలు గడవాలి, హ్మ్. చేసిన దాంట్లో మాకు గుర్తింపు రావాలి, నలుగురు చప్పట్లు కొడితే అంతకన్నా ఆనందం ఇంకోటుండదు. హ్మ్. హ్మ్. సో, అలాగొచ్చింది. బట్ నేనేమనుకున్నానంటే ఎవరైనా బ్యాడ్‌గా చూసారంటే మళ్ళీ ఆఫర్‌లేమన్నా రావేమో! హ్మ్. ఎందుకు వచ్చిన తలనొప్పి మనకెందుకు కామ్‌గా ఉంటే పోయిద్దని నేనైతే హ్మ్. ఎవ్వరి దగ్గరికి ఎళ్ళలేదు. ఏ పార్టీకి చేయలేదు. ఓకే. ఆ! ఇప్పుడు మీది ఫస్ట్ మూవీ 'ఆర్‌డీఎక్స్‌లో' ఆ! పాయల్ రాజపూత్ గారు రాయల్ హీరోయిన్‌గా చేసిన 'ఆర్‌డీఎక్స్‌లో' అవును. ఆ మూవీ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? ఈ వీడియోస్ ద్వారానే వచ్చిందా? 'జబర్దస్త్' ద్వారా వచ్చిందా? ఆ! ఎలాగా? ఈ హ్మ్. వీడియోస్ అండ్ దాంట్లో డిపార్ట్‌మెంట్‌గా చేస్తున్న ప్రదీప్ అన్న అని ఒకరున్నారు. హుహు. హ్మ్. ఆయన జూసి తిను బాగా ఉంటాడండి ఫేమ్ మనోడు గూడా అని హ్మ్. పిలిపిచ్చారు. హ్మ్. హ్మ్. ఆడిషన్ ఒకటి తీసుకున్నారు. ఓకే సార్ హ్మ్. సరే దీంట్లో వాచ్‌మెన్ క్యారెక్టర్ ఒకటుంది. అవునవును. నేను చంద్ర అన్న. అవునండి. ఆ! అవును. 'చంద్ర వార్డెన్' అందులో. వార్డెను. హ్మ్. నేను హ్మ్. వాచ్‌మెన్. హ్మ్. సో, మా కాంబినేషన్‌లో ఒక 1 ఆర్ 2 డేస్ చిన్న క్యారెక్టరే కొంచెం పర్లేదు. హ్మ్. కాకపోతే నా మైనస్ ఏందంటే హ్మ్. వాచ్‌మెన్ అనేవాడు గేట్ ఇవతల ఉంటాడు. గేట్ ఇవతల కొంచెం లైటింగ్ తక్కువుంది. నేనే కలర్ తక్కువ. అందులో నైట్ టైమ్ అది. నైట్ టైము. ఆ! సో, హ్మ్. కొంచెం గుర్తుపట్టేవాడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టనోడు ఎవడో లేడు అనుకుంటారు. అవును. అంతే. ఎన్ని మూవీస్ చేసి ఉంటారండి ఇప్పుడు రఫ్‌గా ఇప్పుడు దాకా? రఫ్‌గా ఒక 7, 8 అన్నా అంతే. ఎక్కువ ఓకే. చేయలేదు. హుహు. హ్మ్. అంటే ఒకటి మరీ చిన్నగా వచ్చి ఈ గుర్తింపు రానిది వేస్ట్ అనుకుందయితే ముట్టుకోలేదన్న అబద్ధం చెప్పడం ఎందుకు. చాలా అదేలెండి. వాటికి రిఫ్యూజ్ హ్మ్. చేశా. హ్మ్. ఇది వద్దులేండి అని. ఇంకోటేందంటే నీకు బలుపు అన్న వచ్చింది బాగొట్టుకున్నావా అని గాదు. హ్మ్. హ్మ్. కాదు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎవ్వరైనా అనుకునేదేందంటే హ్మ్. మంచి క్యారెక్టర్ వస్తే నాకు గుర్తింపొచ్చిద్ది. హ్మ్. హ్మ్. నేను గూడా పైకి రావాలని, ఎదుగుదాలని హ్మ్. ఖచ్చితంగా మనసులో ఉంటది. అవునవును. అలాంటియి ఏదన్నా పడితే బావుండు ఒక 4 రోజులన్నా అని ఒప్పుకున్నాను. హ్మ్. ఇంకోటేందంటే పెద్ద బ్యానర్‌లో అనుకో చిన్నదో, పెద్దదో ముందు చేస్తే జనాల్లోకెళ్తాం గానీ అది అవునవును. ఒప్పుకున్నా. ఆర్టిస్ట్‌గా మీకు తెలీనిదేముంది అవునండి. సర్వైవల్ అవును. అవ్వడం అంటే హ్మ్. చాలా కష్టం. ఆఫర్ రావడం కష్టం. హ్మ్. వచ్చిందా ఆ హ్మ్. రోజు జేస్తాం. హ్మ్. తర్వాత డబ్బింగ్ దాకా జూసుకుంటే హ్మ్. మనం హ్మ్. ఉన్నట్టు. హ్మ్. లేదు సినిమా రిలీజ్ జేయాలి. అవునవును. రిలీజ్ అవి గూడా సక్సెస్ కాలేదంటే చేయగలిగిందేం లేదు. హ్మ్. హ్మ్. ఒకవేళ రిలీజ్ అయ్యి మన క్యారెక్టర్ పేలకపోయినా ఉపయోగం లేదు. అవునండి. అవును. రిలీజ్ అయ్యి బయటికొచ్చి జనాలు గుర్తుపడితేనే ఆర్టిస్ట్‌కి లైఫు. అవునండి. అవును. అప్పుడు దాకా నో ఛాన్స్ హ్మ్. ఇంకో విషయం వాసు గారు, ఇప్పుడు సాధారణంగా మీరు రైటరు. అన్న. అంటే మీరు ఇమిటేషన్ చేయగలరు, రాసుకోగలరు కూడా మంచి మంచి డైలాగ్స్ అన్ని. ఇప్పుడు మీకు 8 మూవీస్ దాకా ఛాన్సెస్ వచ్చినాయి. ఆ! అందులో మీరు సాధారణంగా వాళ్ళు డైలాగ్స్ ఇచ్చినప్పుడు, "అరేయ్! ఇంతకన్నా బాగా చెప్పొచ్చే మీ డైలాగు. అది చెప్తే నాకు అలాగా క్యారెక్టర్ ఇంకా ఇంప్రూవ్ వేరే వేరే సినిమాలో మంచి అది మంచి క్యారెక్టర్‌లు ప్రతిదానికి అనుకుంటా. అదే ఎళ్ళినప్పుడు ఆ అనుకుంటా. ఫ్రీడమ్ ఇస్తారా అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని, ఆ టీమ్ గాని అక్కడ ఇక్కడ ఒకటన్నా హ్మ్. నేననుకుంటా పోయినప్పుడు, ఇంతకన్నా హ్మ్. మంచి డైలాగ్ మనమే ఏదైనా రాసి చెప్పొచ్చని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, హ్మ్. హ్మ్. డైరెక్టర్ అనే వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటది. అవునండి. వాళ్ళేం అవును. తెలియక ఏం డైరెక్టర్ అవ్వడుగా. అవునండి. అవును. వాళ్ళు మొత్తం ఏది ఒక ఎస్టిమేషన్ యేసుకొని ఇక్కడ ఇంతవరకే పేలితేనే బావుంటది. లేతే ఈ క్యారెక్టర్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయినాక నాశనం అయింది. అవునండి. అవును. సో, వాళ్ళు చెప్పింది వీలైనంత వటికి హ్మ్. ఇండస్ట్రీలో ఎవడైనా ఎక్కువ కాలం ఉండాలి అంటే, అవును. నాకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. వాళ్ళు చెప్పింది చేసి మెలకుండా బయటికి రావడం నయమన్నా. ఓకే. దానివల్ల మీకు ఇప్పుడు మీరు అనుకున్న మీ డెప్త్ అంటే నేను ఉదాహరణకి ఎలా హ్మ్. చెప్తున్నానంటే, మీరు మంచి మంచి వీడియోస్ మీరు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఆ! రీసెంట్‌గా 'హైడ్రా' మీద, అంతకుముందు 'సంక్రాంతికి', 'హరిదాస్' మీద చేశారు. అవును. అందులో ఎంత డెప్త్ ఉందంటే ఆ రైటింగ్స్‌లో, మీరు ఇది ఎందుకు దీన్ని మీరు మీ రైటింగ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. అది మీరు మీకే మంచి డైలాగులు రాసుకొని అలాగా అంటే ముందుకెళ్ళే ఇక్కడ ఒకటన్నా నేను ఇందాక చెప్పింది గూడా అదే. హ్మ్. హ్మ్. మనం ఏదైనా జేయడం వల్ల స్క్రిప్ట్‌ల నాశనం అవ్వచ్చు. అవునండి. అవును. ఇంకోటేందంటే
ప్రతి ఒక్క డైరెక్టర్‌కి ఒక మోడ్యులేషన్ ఉంటది. అవునండి. వాళ్ళు ఇంత వడికి చేపించుకుంటే బావుంటది. ఇంత వడికి చాలు అని చెప్పేసి. హ్మ్. 2, 3 రకాలుగా చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు మీ నాన్న మీద నువ్వు కోప్పడుతున్నావంటే, "ఏందయ్యా నువ్వు హ్మ్. పొద్దుగూకులు ఇబ్బంది పెడతావు." హ్మ్. హ్మ్. ఇంతలా చెప్పొచ్చు. అదే హ్మ్. చిన్నగా చెప్పింది విన్నానా? అర్థం చేసుకోవు. అవును. మోడ్యులేషన్. ఇంత హ్మ్. వడికైనా చెప్పుకోవచ్చు. హ్మ్. కానీ డైరెక్టర్ గారు ఆయనేమనుకున్నాడో అది మాత్రమే చేయాలి మనం. చెయ్యాలి. హ్మ్. అది ఇక మన ఇంకొకటి అది మీరన్నట్టుగా నువ్వు చెప్పొచ్చు కదా! నీ మోడ్యులేషన్‌లో అని మీరన్నారు. హ్మ్. హ్మ్. అది హ్మ్. ఎవరికుంటదంటే వెసులుబాటు హ్మ్. ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అయ్యుండి, హ్మ్. తనకంటూ ఒక మోడ్యులేషన్ ఉంటది. అవును. అప్పుడేం జేస్తారంటే, రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ పలానా వ్యక్తికి అని రాసుకుంటారు. ఓకే. హ్మ్. అప్పుడు వాడేం జేసినా గాని తీసుకుంటారు. కాతే అదేలెండి. డైలాగ్‌లో అటు ఇటు ఇదే ముందు జెప్పు, వెనక జెప్పు అని. హ్మ్. ఆ మోడ్యులేషన్ అనేది ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది అందరికి తెలిసింది కాబట్టి. అవును. మనం గూడా ఆ స్థాయికొస్తే మనం జెప్పింది ఇంటారు. హ్మ్. నేను ఇందాక గూడా మీకు రాంగానే ఫస్ట్ మనం అనుకునేటప్పుడు గూడా ఒక మాట అన్నా. హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వట్లేదు? చాలా ఛానెల్‌లు అడిగినా నేను ఇవ్వలే ఎప్పుడు. ఓకే. ఇవ్వకపోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్. హ్మ్. సక్సెస్ ఉన్నోడు ఇంటర్వ్యూ ఇస్తే అందరూ జూస్తారు. ఓకే. హ్మ్. సక్సెస్ కోసం పోరాడేవాడు, హ్మ్. లేతే సక్సెస్ కోసం ఇప్పుడే పరిగెడుతున్నోడు ఇస్తే చూడరు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. కారణం ఏమిరా అంటే, నేను ఈ పనికెళ్తున్నానండి, ఇన్ని హ్మ్. కష్టాలు పడుతున్నానని. ఎవడు పడట్లేదు కష్టాలు? హ్మ్. హ్మ్. బొంగు నువ్వు పడేదేముంది? అవునవును. అయితే ఏందిప్పుడు? హ్మ్. మాకున్న కష్టాలతో పోలితే నీది పెద్ద కష్టం గూడా హ్మ్. కాదంటారు. హ్మ్. హ్మ్. అదే సక్సెస్ అయినోడు గనక, హ్మ్. ఒకానొక రోజు నేను కుళాయిలో నీళ్లు తాగానండి అంటే, హ్మ్. అబ్బా! అవును. పాపం కుళాయిలో నీళ్లు తాగి పైకొచ్చాడంటరా పైకొచ్చాడు. హ్మ్. అంటారు. హ్మ్. అదే సక్సెస్ అయినోడికి వాల్యూ ఉంటది. అవునండి. ఇయ్యాల రేపు మనిషికి లేదు ఇంపార్టెంట్. సక్సెస్‌కి మాత్రమే ఉంది. జీవితంలో అదొక్కటే కొట్టండి సక్సెస్. ఆటోమేటిక్‌గా అన్నీ నీ దగ్గరికే వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 'హరిదాస్' గారిది చేశారు గదండీ ఆ! వీడియో. అందులో అంత డెప్త్‌గా రాయడానికి కారణం మీ నాన్నగారు నిజంగానే లేదన్న. లేదా ఏంటది మేము అసలా? హరిదాసులు గూడా గాదు. ఆ! జనరల్‌గా ఏందంటే హ్మ్. మాది సత్తెనపల్లి దగ్గర హ్మ్. పల్నాడు జిల్లా. హ్మ్. పౌరుషాల వెలుగున్నాడు పలనాడు. అదే. హ్మ్. సో, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ మాది. మాది మంచి పల్లెటూరు. అదేలెండి. హ్మ్. మా ఊరికి హరిదాస్ గారు వస్తుంటారు రెగ్యులర్‌గా. ఓకే. మనం ఏమన్నా హైదరాబాద్‌లో ఉంటే ఎప్పుడో సంక్రాంతికి ఇంటికెళ్తాం గదా! హ్మ్. 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 అలా ఎళ్లి ఒకసారి మా అమ్మని పొద్దున్నే లేసాం హరిదాస్ వస్తాడేమో అని. హ్మ్. సంక్రాంతి రోజు. ఏం రాలే. ఏం రాలేదు, ఎవరు రాలేదు ఏందేమో అని అడిగితే అప్పుడు చెప్పింది. ఆయన చనిపోయారంట అని. అయ్యో! అబ్బా! హ్మ్. అనిపించింది పండగ. హ్మ్. సరే ఇంగా అనిపించింది. అంటే పొద్దున్నే వస్తే ఆయనకి కాసిన బియ్యం పెట్టి కొంత టైము ఆ భోగి మంటలు అయి ఏసినప్పుడు ఏందంటే, ఓహో! ఒక ఇది మార్నింగ్ 5-10 దాకా అదే ఒక అట్మాస్ఫియర్‌లో ఉంటాం. అవునండి. అవును. మెయిను ఆయన చూడంగానే మనకు సంక్రాంతి ఫీలొస్తది. అవునవును. హరిదాస్ అనే వ్యక్తి. హ్మ్. ఆయనే లేడు అనంగానే ఏం ఎంప్టీ. హ్మ్. ఏదో హ్మ్. ఊరికి పోయాం. ఏదో స్నానం చేసాం, మంచి బట్టలేసుకున్నాం, దేవుడి గుడిలోకెళ్ళాం, దండం పెట్టుకున్నాం. హ్మ్. ఇంతకు మించి ఏం అనిపియలా. అవునవునవును. అది అనిపించి తర్వాత వచ్చి హైదరాబాద్‌లో హ్మ్. కొన్ని పదాలవి రాసి హ్మ్. జస్ట్ ఒక షార్ట్ లాగా ఒక 1 మినిట్‌లో ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటే పేపర్ మీద పెట్టినప్పుడు ఒక స్పార్క్ కనిపించింది. ఇది ఎందుకో బాగా ఎళ్తదనిపిస్తుంది. కొంచెం పెంచి రాద్దాం అని ఒక 4 మినిట్స్ ఆఫ్ వీడియో హ్మ్. రాసా. హ్మ్. నా ఫ్రెండ్స్ కొంతమందున్నారు. సంపత్ గారని జెప్పేసి అండ్ హేమనాథ్ గారని. ఆ! ఎక్కువ మీ వీడియోస్‌లో ఆ! కనిపిస్తారు ఆయనే. వాళ్ళు. ఆయన హ్మ్. సంపత్ గారు బ్లడ్ డోనర్. ఆహా! వరల్డ్‌లోనే హైయెస్ట్ బ్లడ్ డోనర్. హుహు. హ్మ్. హ్మ్. ఏంది ఈయన హేమనాథ్ గారని ఆయన డబ్బింగు కమ్ ఆర్టిస్టు. హ్మ్. హ్మ్. చిన్న ఆర్టిస్ట్. హ్మ్. హ్మ్. చేస్తున్నారు ఈ మధ్య. హ్మ్. వాళ్ళిద్దరిని పెట్టి ప్లాన్ చేసి నా ఫ్రెండ్ సురేష్ అనే ఉన్నాడు హ్మ్. డీఓపీఓడు. హ్మ్. వాడిని పెట్టి ఫోన్‌లోనే తీసిందది. ఆహా! హ్మ్. హ్మ్. ఫోన్‌లోని తీసి సరే ఎళ్తదో ఎళ్ళదో ముందు మన ప్రయత్నం ఒకటి పెడదాంలే అని చెప్పేసి నా ఫేస్‌బుక్‌లోనే పెట్టా. హ్మ్. హ్మ్. 4 నిమిషాలది దగ్గరగా నేను 2 సార్లు అప్‌లోడ్ చేసినా ఇప్పటికి నాకు 1,000,000 దగ్గర దగ్గర 1,50,000 2 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి దానికి. హ్మ్. అది చూసి నాకొచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏందంటే హ్మ్. స్వామినాయుడు గారు. ఓకే. హ్మ్. అడ్డాల స్వామినాయుడు చిరంజీవి గారు. హ్మ్. బ్లడ్ బ్యాంక్‌కి హ్మ్. సీఈఓ గారు. హ్మ్. 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 ఆయన ఫోన్ చేశారు. హ్మ్. హ్మ్. ఆయన అంటే ఎప్పుడు ఆయన నాకు పరిచయం అవ్వడానికి కూడా రీజన్ ఏందంటే, ఒకటికి 4 సార్లు ఎప్పుడైనా బ్లడ్ ఏ నెగెటివ్ ఇంపార్టెంట్ అని నేనే ఎళ్లిస్తుంటా. హుహు. ఓకే. ఓకే. ఇది బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి గారి బ్లడ్ హ్మ్. బ్యాంక్‌లో. హ్మ్. ఆ పరంగా నన్ను గుర్తుపట్టి మీరిదే గదండీ చేసింది మీరేనా? ఆ! హ్మ్. అవును సార్ హ్మ్. అన్నా. హ్మ్. ఒక వర్డ్ రాసారు. మీరన్నట్టుగా ఎంత డెప్త్ ఎలా రాసారు అన్నారు. అవును. హ్మ్. ఏంటి సార్ అది అంటే హ్మ్. ఆయన జెప్పారు. హ్మ్. ఆహ్, నాన్నగారు ఉంటే పండగ బావుంది. మీ నాన్నగారు లేని పండగ విలవిల్లాడిపోతుందయ్యా అని మీరన్నారు. హ్మ్. నాన్నగారు ఆఖరి రోజుల్లో మంచంలో ఉంటే ఆయనతో పాటు ఊరు లేదని ఆయనెంత విలవిల్లాడిపోయారండి అవును. అది ఎందుకు రాసారు మీరు అన్నాను. హ్మ్. సార్ నాకు కొన్ని అనుభవాలు అనిపించినియి. కొంచెం ఈ స్కిల్ ఉంది కాబట్టి రాసాను సార్. పెద్ద రైటర్ రాసే డెప్త్ ఉన్న డెప్త్ డైలాగు ఉంది. నువ్వు అవును. రాసావు. హ్మ్. నాకు భలే అనిపించింది సార్. నిజంగా మా ఊరికి నేను కొన్ని సార్లు ఎళ్ళలేకపోతున్నాను. హ్మ్. ఎళ్ళలేదనే బాధ మీరు చూపిచ్చారు. మీరు గ్యారంటీగా ఒక స్టార్ డైరెక్టర్ అన్నా అయితారు. మంచి యాక్టర్ అన్నా అయితారు. హ్మ్. మీరు ప్రయత్నించండి గట్టిగా. నా హ్మ్. సపోర్ట్ ఉంటది అన్నారండి. ఓకే. ఇప్పుడు ఎలాగో ఆయన స్వామినాయుడు గారి టాపిక్ వచ్చింది ఆ! కదా! చిరంజీవి బ్లడ్ డొనేషన్ హ్మ్. ఆఫీస్ సంబంధించిన ఆయనది.
మీరు చాలా చాలా సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చారు. 15 టైమ్స్ 15 ఇచ్చాను. టైమ్స్. ఆ! ఏంటి దీని వెనకాల ఏదన్నా బలమైన రీజన్ ఉందా ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి ఒకటే. హ్మ్. ఇందాక చెప్పాను సంపత్ గారు. హ్మ్. డాక్టర్ సంపత్ కుమార్. హ్మ్. ఆయన నియర్లీ ఒక 5 వరల్డ్ రికార్డులు కొట్టాడు. ఓ హ్మ్. డాక్టరేట్ కొట్టారు తమిళ్ యూనివర్సిటీ నుంచి. ఓకే. ఓకే. ఆయన దగ్గరికి ఫ్రెండ్లీగా పరిచయం అయిన మేము హ్మ్. 1, 2 సార్లు తీసుకెళ్ళాడు బ్లడ్ బ్యాంక్‌కి. హుహు. ఇప్పుడే వస్తాననేవాడిని జంపు. హుహు. ఆడికి పోంగానే ఎందుకంటే నాకు ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే భయం. అదేలే. ఆ! 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 అలాంటిది ఒకరోజు ఒక ఫైన్ డే నా బర్త్‌డేకి హ్మ్. నువ్వు పుట్టావంటే పుట్టావు కాదు ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక ఆ రోజు బలవంతాన్ని ఇప్పించారు. హుహు. సరే నాకు భయం పోయింది. ఓకే. ఓకే. తర్వాత రెండోసారి, మూడోసారో ఇప్పుడు నేను ఒక చిన్న పాపకి పాప కాదు బాబు. హ్మ్. బాబుకి అర్జెంటు బ్లడ్ అని చెప్పేసి అనంగాల్నే ఆయన నన్ను 9:30 అప్పుడు ఇట్రా నీకు చెప్తా అని చెప్పేసి తీసుకొనెళ్ళి ఇడ్లీ పెట్టిచ్చాడు. హుహు. ఇడ్లీ పెట్టిస్తే నేనంటే ఎంత ప్రేమో అనుకున్నాను. తర్వాత హ్మ్. కారు ఎక్కన్నాడు. హ్మ్. ఎక్కడికో బయటికి తీసుకెళ్తున్నాడన్న. హ్మ్. కట్ చేస్తే హాస్పిటల్ ముందు ఆపాడు. ఓకే. అయిపోయాను ఇయాల కూడా పొడిపిస్తాడేమో అనుకున్నాను. హుహు. కానీ బ్లడ్ ఇచ్చి బయటకొచ్చిన తర్వాత ఒక ఫీల్ వచ్చింది బ్రదర్. హ్మ్. యమ్మ మర్చిపోలేము జీవితంలో. ఇన్ని రోజులు ఆయన బ్లడ్ ఎన్ని సార్లు ఎందుకు ఇచ్చాడో నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే. కారణం ఏందంటే బయటికి రాంగాల్నే హ్మ్. ఆ బాబోళ్ళమ్మ ఒక్కసారి దండం పెట్టింది. హ్మ్. ముస్లిమ్స్ ఆళ్ళు. ఓకే. హ్మ్. ఆమె ఒక మాట అంది హిందీలో, "నా కొడుకు ఇప్పుడు బ్లడ్ ఇచ్చావు. ఆడు బయటికొస్తాడు. నా కొడుకుని కన్న తల్లి ఈ అమ్మ. ఏంది ఈ అమ్మకి మళ్ళీ నువ్వు ఈ అమ్మ కొడుక్కి నువ్వు బ్లడ్ ఇచ్చి ఈ దాకా తీసుకొచ్చావు. హ్మ్. మీ అమ్మ ఎంత గొప్పదైతే ఈడి దాకా తీసుకొచ్చావో, మీ హ్మ్. అమ్మకి నేను దండం పెడుతున్నానయ్యా" అని హిందీలో అంది భయ్యా. హ్మ్. మా కళ్ళమ్మట నీళ్ళొచ్చినాయి. హ్మ్. దీనమ్మ అంటే బ్లడ్ ఇస్తే ఇంత ఫీల్ ఉంటదా లోపల హ్మ్. హ్మ్. అని అనిపించింది. హ్మ్. నేను ఆయన్ని కార్‌లో ఎక్కిన తర్వాత అడిగా, హ్మ్. "సార్ నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చినాయి సార్" అన్నా. "నేను హ్మ్. గమనిచ్చానయ్యా" అన్నా. ఓకే. నేను నీవు అనుకుంటావు గానీ ఏదో భయం అని జెప్పేసి ఒక్కసారి ఒక మంచి పని జేసి చూడు. హ్మ్. దాని ఇంపాక్ట్ చాలా ఆనందంగా ఉంటది. ఈరోజు బాగా నిద్రబోతావు నువ్వు. హ్మ్. మంచిగా నిద్రబోతావు ఆనందంగా. హ్మ్. అంటే సార్ మీరు ఇన్ని సార్లు ఇచ్చారు. దగ్గర దగ్గర ఆయన 310 సార్లేమో ఇచ్చారు. అబ్బా! హ్మ్. ఇంకోటి ఆయనలో ఒకటి చూసి నేర్చుకోవాల్సింది గూడా ఏందంటే బ్లడ్ ఇస్తే ఆయన బ్లడ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఎళ్లి కనపడి హ్మ్. ఆళ్ళతో మాట్లాడి ఏం చేయడు. ఓకే. ఓకే. మెల్లకుండా ఎళ్ళిపోతాడు. ఎందుకు సార్ ఎళ్తారు అంటే హ్మ్. వాళ్ళేదో ప్రాబ్లమ్‌లో ఉంటారు. హ్మ్. ఇప్పుడు మనం మనం వచ్చింది దేనికి? బ్లడ్ ఇవ్వడానికొచ్చాం. అవును. వాడొచ్చి మీరు బాగున్నారా? మీరు మంచిగా ఉండి ఇవ్వండి అని అడగకపోయినా పర్లేదు. హ్మ్. మనం నిస్వార్థంగా ఇవ్వాలనుకున్నాం. ఎళ్ళాం, ఇచ్చాం, వచ్చాం అంతే. అవును. హ్మ్. ఆయనకు కూడా చాలా ఎదురైనయి ఇలాంటియి. ఆయన కాళ్ళకి దండం పెట్టినోళ్ళున్నారు. ఓకే. ఓకే. ఏంది కొన్ని మిరియాలు గూడా అలాంటి ఫంక్షన్‌లకి ఏదైనా ఆయన్ని బ్లడ్ డొనేషన్‌లు పెడితే చీఫ్ గెస్ట్‌గా పిలుస్తుంటారు. ఓకే. ఓకే. ఆయనెళ్ళినప్పుడు హ్మ్. ఆయన కాళ్ళకి దండం పెడితే నేను అనుకున్నాను. జనరల్‌గా ఒక ఆర్టిస్ట్ అంటే ఫోటో దిగుతారు. అవును. లేదా ఎమ్మెల్యే, ఎంపీ అంటే వాడికున్న క్యాడర్‌ని చూసి ఇచ్చేస్తారు. హ్మ్. సామాన్యుడు బ్లడ్ ఇచ్చినోడికి ఎవడైనా కాళ్ళకి దండం పెడతాడా? లేదు. లేదు. ఆయనకి పెట్టారు. అది హ్మ్. చూసి ఇన్‌స్పైర్ అయ్యా. హ్మ్. ఆయన చెప్పిన దగ్గర ఇప్పుడు ఆయననే కాదు నాట్ ఓన్లీ మీ ఆయనకి కొంతమంది అన్ని ఊర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఓకే. పలానా గుంటూరులో ఏదైనా అవసరం అంటే గుంటూరులో ఒక నంబర్‌లు తీస్తాడు. హ్మ్. వాళ్ళానికి ఎవరికో బ్లడ్ అవసరం అంట పోండి అంటాడు. ఓకే. ఎళ్లి ఇచ్చేస్తాడు. హ్మ్. ఎవ్వడో రూపాయి తీసుకోడు ఆయన పంపించేవాళ్ళు. ఓకే. నిస్వార్థంగా పేదవాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉంటే మటికి ఖచ్చితంగా ఆయనకి ఫోన్ చేస్తే పని అయిపోయింది. హుహు. నెక్స్ట్ అండి మీరు ఎక్కువ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మణ్యం గారిని ఎక్కువ యమ్మా! అన్నీ ఎతికావు కదా భయ్యా నువ్వు. ఆ! ఎక్కువ మీరు ఆరాధిస్తారు ఎక్కువ ఆయన్ని. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏంటి ఆయన్ని అంతలా ఆరాధించడానికి మీ ఏంటి మీ ఎందుకో కుటుంబంలో తెలీదు అలా అలవాటయిందా ఏంటి? ఆయనంటే పిచ్చి. హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. అంటే నాకు నేను తెలిసినంత మటికి ఒకటి చెప్తాను. దండం పెట్టమంటే దేవుడికి దండం పెడతాం. హ్మ్. దేవుడికి మంచి చేస్తే మంచి జరిగిద్దిరా అంటాం. హ్మ్. చెడు చేస్తే కొడతాడురా అని చెప్పేసి చిన్నప్పుడు మనం భయపెట్టారు. హుహు. కానీ నేనొకటి చెప్తాను. ఇప్పుడు జరిగేది ముందుగానే గ్రహించి, ఇది జరగబోతుంది. రేపు ఈ ప్రళయం రాబోతుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఇలా అయిపోతారు. చివరికి తల్లిదండ్రుల పరిస్థితి ఇది అయిద్ది. అన్నజెల్లెళ్ళకి మధ్య రిలేషన్ ఉండదు. అక్రమ సంబంధాలు కూడా పెట్టుకునే రోజులు వస్తున్నాయి. ప్రపంచం అంతమైపోయే రోజు యాగంటి బసవన్న లేచి రంకేస్తాడు. ఇలాగా ముందే గ్రహించి కాలజ్ఞానాన్ని రాసి మనందరి చేత జేజేలు కొట్టించుకున్నటువంటి మహానుభావుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయనంటే నేను ఎందుకో తెలీదు ఒక మంచి ఎమోషన్. హ్మ్. జేజీ నాయనా అని పిలుస్తుంటా. ఆహా! ఓకే. హ్మ్. ఏంది హ్మ్. సో, ఎందుకో అదొక పిచ్చి అంతే అదే. ఆయనంటే. హ్మ్. ఓకే. ఇంకా మీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మ్యారేజ్ చేసుకున్నారు గదా! హ్మ్. ఏంటది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా ఏంటి? మా రిలేటివ్సే. హుహు. హ్మ్. రిలేటివ్స్ అయినప్పటికీ ఆహ్, ఆహ్, ఇంటరు ఆ టైంలో హ్మ్. సరదాగా వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చారు. మా ఓకే. ఊరే. హ్మ్. చూసినప్పుడు మంచిగా ఉన్నారులే అనుకున్నాం. హ్మ్. సో, హ్మ్. లిటిల్ బిట్ ఆఫ్ లవ్ అనే అనుకోవచ్చు ఆ టైంలో. అదే. అదే. కట్ చేస్తే ఒక 10 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్‌గా అదే అమ్మాయిని చేసుకున్నాను. ఓకే. చూసాను, చేసుకున్నాను అదే అమ్మాయిని. అంటే 10 ఇయర్స్ ఆఫ్ లవ్వే.
ఓకే. ఒక 10 అంటే ఆ! లవ్ ట్రాక్ ఉంది. లవ్ ట్రాక్ అయితే లవ్ ఉంది. కమ్ అరేంజ్డ్. ఆ! హ్మ్. అంతే. ఇప్పుడు ఆవిడకి ఎంకరేజ్ చేస్తారా మిమ్మల్ని ఈ ఫీల్డ్‌లో ఇలాగా? ఏమైనా సజెషన్ మొదటి ఇస్తారా? నుంచి హ్మ్. మ నేను చెప్పాను. హ్మ్. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎస్సీ కంప్లీటెడ్. ఇది హ్మ్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎళ్ళేది దానికే. ఏదో ఒక రోజు నువ్వు 'జబర్దస్త్' స్టేజ్ మీద నన్ను చూస్తావు చూడు మీ వాళ్ళకి చెప్పుకుంటా అన్నా. హ్మ్. అలాగే కనపడ్డా. ఓకే. ఓకే. నెక్స్ట్ సినిమాల్లో చూస్తావు చూడు అన్నా. ఈ మధ్య కనపడుతున్నా. హ్మ్. సో, తనైతే ఫుల్ ఎంకరేజ్‌మెంట్ నాకైతే. ఓకే. ఆ విషయంలో హ్యాపీ. మీ జర్నీలో అయితే ఆవిడ ఎప్పుడూ ఉంటానే ఉన్నారు. ఆ! కాకపోతే మాకు కనిపించలేదు. మాకిప్పుడే కనిపించారనమాట. అంటే ఇంగ లవ్ అనంగాల్నే ఓ షికారులు ఇయి అంతేం లేదు భయ్యా. హ్మ్. చుట్టాలు గదా! వచ్చినప్పుడల్లా తనొస్తే బావుండు చూద్దాం. అవునవును. ఏంది హ్మ్. ఇంకా ఈ టైప్ అంతే. ఓకే. ఓకే. మీరు మిమిక్రీ తోటే ప్రయాణం మొదలెట్టారు కదా మీది. హ్మ్. ఈ వాయిస్ మన వాసు తప్ప ఎవరు చేసినా అంత రీచ్ అంటే ఈ వాసు చేస్తే చాలా బావుంటది అని మీకు పేరు తెచ్చిన వాయిస్ ఒకసారి మా ప్రేక్షకుల గురించి ఒకసారి చేయండి. నాకు మంచి అంటే నేనే చేస్తే ఇక ఇది తప్పితే ఎవడు చేయలేడు అలాంటి మాటలైతే నేను మాట్లాడనులే ఆ! గానీ. హ్మ్. ఎందుకంటే తాటి చెట్టు ఎక్కుంటే తలదన్నేవాడు ఇంకొకడున్నాడని. అదేలే. అంటే మిమ్మల్ని ఆ! మీరు చేస్తే బావుంటదని నేను కాంప్లిమెంట్స్ ఈ వచ్చింది. 2 హ్మ్. జగన్ గారిది అండ్ చంద్రబాబు నాయుడు గారిది నేను బాగా చేస్తా. అది హ్మ్. నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. ఓకే. బాగా చేయండి. ఇష్టం ఈ హ్మ్. 2. హ్మ్. ఒకసారి ప్రేక్షకుల గురించి. చాలా రోజులయిందన్నా మళ్ళీ. ఆ! సరదాగా ఇదే స్టూడియోకి మన చంద్రబాబు నాయుడు గారు హ్మ్. ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. ఎప్పుడో ఆటో వీడియో చేశాం. దాన్ని చూసి మళ్ళీ ఇవాళ అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఎవరికైనా ఒక డెడికేషన్ అని ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి. ఒక ఫార్మాట్ ఉండాలి. అది ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, నా మాదిరిగా పొలిటీషియన్ అయినా అవ్వచ్చు. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. రోజు కృషి చేయండి. బ్రహ్మాండంగా మీరు ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు. లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌కి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నార్మల్‌గా మనం మాట్లాడుకునేటిగా. అవును. అదే ఓపెన్ సభల్లో ఆయన హెవీగా మాట్లాడతారు. హ్మ్. నేను ఎన్నో సార్లు చెప్పాను. అవునా కాదా? మీ అందరికీ తెలుసు. పద్ధతి అనేది ఒకటి ఉండాలి తమ్ముళ్ళు. ఏమంటారు అవునా కాదా? ఈ ఆఫ్ టెంపో ఒకటి సూపర్. ఉంటది. హ్మ్. ఆ రోజు ఆటోలో చేసింది కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం డౌన్‌లో చేసినయి. హ్మ్. ఏం తమ్ముడు హ్మ్. ఆటో ఎక్కుతావా? ఆటో ఎక్కు. హ్మ్. మనం తెలుగుదేశం పార్టీది. రూ. 5 అంటా ఉన్నారు. మనం రూ. 2 చెప్తా ఉన్నాం. ఎక్కు చిన్న. ఈ టైపు అది చేసింది. ఓకే. నెక్స్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటేంటంటే జగన్ గారిది మీరు చంద్రబాబు గారి కన్నా కూడా నాకు మంచి పేరు తెచ్చింది. హ్మ్. కారణం ఏందంటే నా బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడున్న ఏజ్ ఆయనకి కొంచెం రిలేటబుల్ కదా! హైట్ అది. హ్మ్. హ్మ్. సో, దానికని చెప్పేసి మంచి స్కోర్ వచ్చింది నాకు. ఓకే. సో, ఆయన జనరల్‌గా మాట్లాడితే ఎలా ఉంటది? ఓపెన్‌గా మాట్లాడితే ఎలా ఓకే. ఉంటది? హ్మ్. ఇవాళ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు మీ ఛానల్‌కి నా తరఫు నుంచి, మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటైతే చెప్తా ఉన్నాను. జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే, ఏ వ్యక్తి భయపడకూడదు. 2009లో మన పార్టీ ఓడిపోయింది. బయటకొచ్చి నేనేం చెప్పినా ప్రెస్ మీట్ ముందల కొట్టాడు, తీసుకున్నాం. రేపు నా టైం వస్తది మళ్ళీ కొడతానని చెప్పిన. 14లో అట్లానే కొట్టినాం. నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ వ్యక్తికైనా, ఇవాళ ఉన్నది రేపుండదు. రేపున్నది ఎల్లుండి ఉండదు. ఇది మన శాశ్వతం అనుకోకూడదు. ఇది మన బాధ అని అనుకోకూడదు. వీలైనంత వరకి పోరాడాలి. పోరాట ప్రతి ఉన్నోడికే ఈడ ఈ భూమి మీద స్థానం ఉంది అని నేను చెప్తా ఉన్నా. మీ అందరికీ మంచి జరగాలి. ప్రతి ఒక్కరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ జగన్మోహన్ రెడ్డి. ఈ మాదిరిగా ఉంటది. బావుంది. అదే ఔట్ సైడ్ ఏదన్నా పెద్ద మీటింగ్‌లో, భారీ మీటింగ్‌లో చెప్తా ఉంటారు. అది ఇలా కొడతా. అవునవును. సత్తెనపల్లి! ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి తాతకు, ప్రతి అవ్వకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరినీ చూస్తా ఉంటే, మీ ఆదరాభిమానాలు చూస్తా ఉంటే, ఒక వ్యక్తి అయితే నాకు గుర్తొస్తా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని నేను చెప్తా ఉన్నాను. ఈ మాదిరిగా ఉంటది. అవునండి.
మీరు జబర్దస్త్‌లోది కసక్ కాలనీ అని ఒకటి అది భలే ఉంటదండి అది. ఆ! ఒకసారి అది గూడా ఒక్కసారి. అది గుర్తు రాలేదు భయ్యా. అంటే అంత మటికి గుర్తుంది గానీ పూర్తిగా గుర్తులేదు. పోనీ కసక్ కాలనీ అని చెప్తారు గదా! మీది కాలనీ అది ఆ స్లాంగ్‌లో ఏదో ఉంది. అది గుర్తుగా లేదు. హ్మ్. డైలాగ్ ఐడియా ఉంది గానీ హ్మ్. మోడ్యులేషన్ అది గుర్తులేదు. ఇలాగా ఇంత మాడ్యులేషన్స్‌తో చేయగల మీరు, హ్మ్. ఇలాగా ఈ ఈ ఎప్పుడు ఈ ఇంత 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 ఇన్ని 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 వేరియేషన్స్ చూపించగల మీరు, ఎందుకు సరైన పాత్రలు పడట్లేదని అనుకుంటే మనం ఏం చెప్పొచ్చు? ఏదన్నా ఇక్కడ ఫిల్మ్ ఒకటన్ ఇండస్ట్రీలో ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి లేడీస్‌కి అనుకోండి కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. అలాగా ఏదన్నా క్యాస్ట్ వైస్ ఏదన్నా అవకాశాలు ఇవ్వకుండా యాక్టర్స్‌కి తొక్కేయడం అసలు నా లాంటిది ఏదైనా క్యాస్ట్ ఏది జరుగుతుందా? నేనెప్పుడు ఏడ బయట చెప్పలేదన్న. హ్మ్. హ్మ్. అబద్ధం చెప్పడం ఎందుకు. హ్మ్. అది తొక్కారు అనడానికి నేను భగవంతుడిని నమ్ముతా. ఓకే. నువ్వెవడు నన్ను తొక్కడానికి? హ్మ్. ఆడాడిచ్చే ఆటలో నువ్వు వన్ ఆఫ్ ది పర్సన్‌వి అంతే. ఓకే. నువ్వు గూడా ఆడుతున్నావు. హ్మ్. నేను ఆడుతున్నా. హ్మ్. నువ్వు నన్ను డామినేట్ చేసి ఎక్కేంత, తొక్కేంత ఉండదు. ఓకే. ఆడున్నాడు పైన. హ్మ్. హ్మ్. సో, ఇదైతే నమ్ముతా. హ్మ్. హ్మ్. ఇంకా మీరన్నట్టుగా ఎందుకు ఎస్టాబ్లిష్ లేతే ఇది అంటే ఒకటన్నా హ్మ్. మిమిక్రీ వేరు, సినిమా ఫీల్డ్ వేరు. ఓకే. నేను ఆ రోజు మీరు యూట్యూబ్‌లో చూసిన మిమిక్రీ గాని మళ్ళీ ఎక్కడ నేను మిమిక్రీగా చూడల. అవునండి. అవునవును. కారణం ఏందంటే నేనెక్కడ చేయల. హ్మ్. హ్మ్. నేను ఆర్టిస్టు, నటుడవ్వాలని ఆశ. ఓకే. హ్మ్. మిమిక్రీ ఆర్టిస్టు, మిమిక్రీలు చేయడానికి చాలా మందున్నారు. హ్మ్. 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 కానీ ఆర్టిస్ట్ చేయడానికి ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారు. అవునండి. మనం సో, దానికని చెప్పేసి పూర్తిగా వదిలేసా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను దాంట్లో నిష్ణాతుడిని, గొప్పోడినయ్యాను. కానీ హ్మ్. దీంట్లో హ్మ్. నాలాంటి నటుల్లో చాలా మందున్నారు. అవునండి. వాళ్ళలో అవును. నేనొకడిని. హ్మ్. ఇప్పుడు వాళ్ళని దాటుకుంటా ఎళ్ళాలి. హ్మ్. హ్మ్. వాళ్ళు దాటుకుంటా ఎళ్ళాలి అంటే ఒకటి మన దాకా ఆపర్చునిటీ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. ఓకే. ఇంకోటి సరైన టైంలో మనం ఎళ్లి వాళ్ళని హ్మ్. అప్రోచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఓకే. నా తప్పు గూడా ఉంటది. హ్మ్. ఇంకోటి రాత గూడా ఉంటది. హ్మ్. హ్మ్. దాన్ని నమ్ముతామే గానీ, ఇంకోటి ఏందంటే అవ్వాలి అంటే నేనొకటి బలంగా జెప్తున్నా. హ్మ్. నేననే గాదు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా. అంటే ఇది సలహా ఈడు హ్మ్. పెద్దోడు సలహాలు ఇచ్చేంతటోడైతే కాదు గాని అనుకోమాకండి. నాకు ఉపయోగపడిందైతే నేను జెప్తాను. ఓకే. ఓకే. ఎవడైనా సరే గ్రౌండ్ లెవెల్ నీ పని నువ్వు జేసుకో. ఓకే. నిన్ను నువ్వే ఎత్తు. హ్మ్. హ్మ్. ఇయాల సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. అవును. నువ్వు పెద్ద సినిమా జేసినా సరే, ఆ హ్మ్. పెద్ద సినిమాలో హీరోలు గూడా ఇన్‌ఫ్లుయెన్సర్ దగ్గరకొస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంతే కదండీ. హ్మ్. మొన్న ఒకళ్ళు సరదాగా అంటే బయటికి చెప్పడం ఎందుకులే గాని పేరు, హ్మ్. ఒకళ్ళు కలిసినప్పుడు ఏంటన్నా సంగతులు ఏం జరుగుతున్నాయి అని. హ్మ్. పలానా సినిమాలో ఒకటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశా అన్నా. హ్మ్. అవునా! హ్మ్. నువ్వు చూడలేదా? ఆ హీరో నేను డాన్స్ చేసామన్నా. హ్మ్. యమ్మ నా క్యారెక్టర్ చేసిన దానికన్నా ఈ డాన్స్ చేసేయడం ఎక్కువైందిరా బాబు అని. అవును. సో, అది మన చేతుల్లో ఉండదు. హ్మ్. ఇంకోటేందంటే ఇయాల సోషల్ మీడియా హెవీగా ఉంది గాబట్టి, ఎవడికాడు ఏదో ఒకటి చేసి నిరూపించుకోవడం బెటరు. హ్మ్. ఎందుకంటే, అంటే చీపు ఇది మనం అనకూడదు గానీ, ఎవడి టైం వచ్చి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. తనున్నాడు రివీల్ చెప్పుకుంటా ఒకడు అరుస్తా ఉంటాడు. బ్రో, బ్రో, బ్రో అనుకుంటా. అవునండి. అవునవును. ఆ అబ్బాయి చిరంజీవి గారి దాంట్లో చేసాడు. హ్మ్. 'టేకుమూడి' జగదీషో ఏదో ఆ! పేరు. ఏదో హ్మ్. సంథింగ్ పేరు హ్మ్. మనకేం హ్మ్. తెలీదు. హ్మ్. హ్మ్. ఏంది అంటే హ్మ్. సోషల్ మీడియాను వాడుకొని తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి హ్మ్. ప్రయత్నించాడు. అది హ్మ్. తప్పో, ఒప్పో అయన్నీ పక్కన పెడితే. అవును. అంత ఇప్పుడు టెక్నాలజీ ఉన్నప్పుడు మనం గూడా ఏదో ఒకటి జేసి పైకి లెగవాలే గానీ, ఎవడో ఇత్తాడు, ఏదో జేత్తాడనేది కష్టం. అవును. కానీ ఒకటైతే వాస్తవం సిన్సియర్‌గా తిరగాలి. హ్మ్. 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 తిరిగినంత మాత్రాన పనయిద్దనేది కూడా నమ్మకం లేదు. ఓకే. ఓకే. కాస్టింగ్ కాల్‌లో పెడితే నువ్వు వాటికి ఫోటోలు పెడితే హ్మ్. హ్మ్. ఎవడో వందల్లో ఒక్కడికే వచ్చేది అదృష్టం. ఓకే. ఓకే. వీలైనంత మటికి ఈ లోపల ముందలే డిపార్ట్‌మెంట్‌లోనే హ్మ్. తెలిసిన వాళ్ళ ద్వారాగా అందరికి ఆపర్చునిటీలు వెళ్ళిపోతుంటాయి. ఓకే. ఓకే. దాంట్లోయే జరుగుతాయి అనటానికి అదొక అంటే డిస్కరేజ్ జేయడం గాదు గానీ, మోస్ట్ ఆఫ్ ది జరగట్లేదు. ఓకే. సో, అందుకని నేను అనుకునేది నేను జెప్పేదొకటే. నీకు నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ జేసుకో. 'ఆర్‌జీవి' గారు గూడా ఒక మాట జెప్పారు. హ్మ్. "ఓ వెబ్ సీరీసో, షార్ట్ ఫిల్మ్ తీ. హ్మ్. తీసిన తర్వాత జూసుకో. హ్మ్. దరిద్రంగా ఉందనుకో, ఇలా తీయగూడదని దెలుసుకో. ఇంకోసారి మళ్ళీ జెయి. హ్మ్. మంచిగా జెయి. హ్మ్. ఏంది అంతేగాని నువ్వు ఎవడో ఇత్తాడని పొయ్యి పొయ్యి ఎన్నాళ్ళు తిరుగుతావు? అవును. అవ్వదు. అందుకే నేను గూడా త్వరలో ఏదన్నా ఒకటి ప్లాట్‌ఫార్మ్ ఒకటి పెట్టి, హ్మ్. మనం గూడా ఒకటి ప్రూవ్ జేసుకుంటే, అది నచ్చి ఎవరైనా పిలిచారనుకో పెద్ద హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి, హ్మ్. మంచి క్యారెక్టర్ వస్తది అని దానికోసమే మళ్ళీ ప్రయత్నం జేస్తున్నాను. ఓకే. ఇప్పుడు 'జబర్దస్త్‌లో' మీకు చాలా ప్రయాణం ఉంది. సుదీర్ఘ ప్రయాణం ఉంది కాబట్టి ఒక 3 ఇయర్స్ వరకు. హ్మ్. రీసెంట్‌గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే హ్మ్. 'జబర్దస్త్' ఇంక ఆపేస్తున్నారు. అది మీ దాకా మీ మీ ఒపీనియన్ ఏంటి? అది అంటే ఆపేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ. అది నిజం విన్నా వాస్తవమా కాదా అది? విన్నా నేను గూడా. హ్మ్. హ్మ్. పూర్తిగా అయితే నిజమో కాదో నాకు తెలీదు. హ్మ్. దాని హ్మ్. గురించి మాట్లాడకూడదు. హ్మ్. హ్మ్. అంటే తెలియకుండా మాట్లాడకూడదని నేనంటుంది. అవును. విన్నా. నేను వినటానికి విన్నా. హ్మ్. హ్మ్. రేపు సంక్రాంతి దాకా అని హ్మ్. అలా మాట్లాడుకుంటుంటే విన్నా. హ్మ్. హ్మ్. కానీ మరి ఆపుతారో లేదో తెలీదు గానీ, హ్మ్. ఒకటైతే వాస్తవం. హ్మ్. 11 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్న ఏకైక షో. అవునండి. అవును. ఒక 100 మంది ఆర్టిస్టులన్నా బయటికి తీసుకొచ్చింది. అవునండి. అవును. ఎంతోమందికి భోజనం పెట్టింది. హ్మ్. ఎంతోమంది కార్లు కొనుక్కున్నారు. హ్మ్. ఎంతోమంది ఇల్లు కొనుక్కున్నారు. డైరెక్టర్లు గూడా అవుతున్నారు ఆ! చాలామంది.
ఎంతో మందికి ఫ్యామిలీకి ఫుడ్ నడుస్తుంది. హ్మ్. ఎంతో మందిని ఆదరించింది. హ్మ్. అలాంటివి తీసేశారంటే బాధ. హ్మ్. తీసేస్తున్నారంటే. అవును. ఉండాలి నలుగురికి మంచి జరగాలి అని మనసులో అయితే కోరుకుంటాం. అక్కడ హ్మ్. ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియాలి. హ్మ్. చూసే వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ అండి వాసు గారు మీరు పుట్టినరోజులు అందరి పుట్టినరోజులు మీకు గుర్తుంటాయా ఏంటి? మీకు అందరి పుట్టినరోజులు మొన్న రీసెంట్‌గా సాయి రాజేష్ గారి పుట్టినరోజు కేక్ పట్టుకొని వెళ్లి కేక్ కోయించారు. మళ్ళీ ఏమో మన వీసీ సజ్జనార్ దగ్గర కూడా కేక్ పట్టుకొని వెళ్లి కోయించారు. ఆ! ఏంటి మీ దగ్గర లిస్ట్ ఏమైనా ఉందా? లిస్ట్ అని గాదు. ఆ! అంటే ఫ్రెండ్ సర్కిల్‌లో ఆటిల్లో ఈటిల్లో తెలుస్తుంటది. హ్మ్. 'సాయి రాజేష్' అన్న అంటే సంపూర్ణేష్ బాబు అన్న. హ్మ్. సంపూర్ణేష్ బాబు అన్న నాకు మంచి అంటే హుహు. మంచి ఫ్రెండ్. హ్మ్. తమ్ముడుగా చూస్తారు. హ్మ్. ఆయన తెలుసు కాబట్టి ఆయన ఆ రోజు అక్కడికెళ్తా తమ్ముడు నువ్వు గూడా రారా అని జెప్తే, అన్న హ్మ్. నేను అడిగా నన్ను గూడా హ్మ్. తీసుకెళ్ళండి అన్న అని. హ్మ్. తీసుకెళ్లారు. నేను ఎళ్లి కలిసి ఒక బర్త్‌డే అన్న హాయ్ బాయ్ మీరే స్పెషల్‌గా కేక్ డిజైన్ చేసి పట్టుకొనెళ్లి కోయించుకున్నారా ఏ వాళ్ళ చేత? లేదన్న. అది అక్కడిది కేకే. ఆ! భలేవాడే. నేను అక్కడ ఫోటో దిగడం వల్ల కేక్ గూడా నాదయిందేమో ఏమో గాని మీరు అందరిని ఒక సెలబ్రిటీ తర్వాత ఒక సెలబ్రిటీని కలుస్తుంటుంటే మీరు ఇదేమన్నా లేదు. 'సజ్జనార్' గారు వచ్చేసిది ఈయన హ్మ్. 'సంపత్' గారి వల్ల. ఇది బ్లడ్ డోనర్ 'సంపత్' గారి ఆహా! ద్వారా. ఓకే. హ్మ్. ఆయన 'సజ్జనార్' గారి దగ్గర ఆయనకి మంచి ఇది ఉంది. గుడ్ విల్ ఉంది. హ్మ్. సో, హ్మ్. ఈయన బర్త్‌డేకి ఆయన ఖచ్చితంగా ఎళ్ళంగానే రా సంపత్ అని చెప్పేసి మంచిగా రిసీవ్ చేసుకొని ఓకే. ఇది చేస్తారు. సో, ఆయనతో పాటు నేను గూడా ఎళ్ళి 1, 2 సార్లు చూడంగానే మూడోసారి ఆయనే గుర్తుపెట్టారు. మీరు ఆర్టిస్ట్ కదండీ అని. హ్మ్. అవును సార్. హ్మ్. సరే. ఓకే. అంతేగాని మనం బర్త్‌డేలు రాసుకొని హ్మ్. ఆళ్ళ హ్మ్. హ్మ్. దగ్గరికెళ్ళి హ్మ్. హ్మ్. అది అయితే లేదు. ఓకే. వీలైనంత వరకి. హ్మ్. ఓకే అండి. థాంక్స్ అండి. మా స్టూడియోకొచ్చి చాలా విషయాలు డిస్కస్ చేశారు. అలాగే భవిష్యత్తులో మీకు రాకెట్ రావు గారి ద్వారా మంచి అవకాశం వచ్చి సినిమాలో మంచి ఇప్పటికి పాత్ర ఉందన్న. పడాలని ఆ! సినిమానంటారా? ఓకే. హ్మ్. 'రాఘవ్' గారికి యాక్సెస్ అయితే ఇప్పటికి ఉంది. హ్మ్. ఏది హ్మ్. 'జబర్దస్త్' టీమ్‌లో. ఓకే. ఓకే. లాస్ట్ టైమ్ మాట్లాడినప్పుడు గూడా రా వాసు చేద్దాం అన్నా. హ్మ్. హ్మ్. కాతే కొంచెం సినిమాల వైపే ప్రయత్నిద్దాం గట్టిగా అంటే అల్టిమేట్ గూడా. నేననేదేంటంటే ఇప్పుడు 'రాకేష్' గారు గాని, హ్మ్. మన వేణు గారు గాని హ్మ్. డైరెక్టర్స్‌గా మారుతున్నారు. అవును. ఇలాగా మన రేపొద్దున భవిష్యత్తులో రాఘవ గారు కూడా దగ్గర నుంచి కూడా ఒక మంచి డెప్త్ ఉన్న కాన్సెప్ట్ ఏదైనా వస్తే మీకు అందులో మంచి పాత్ర పడింది. ఎందుకంటే ఆయన గిల్ట్ ఫీల్ అవుతున్నారు కదా! అవును. ఇంకా మీకు మంచి అవకాశం రాలేదని. ఇవ్వలేదని చెప్పానింకా. అవును. అలా మంచి అవకాశం వచ్చి మీరు తొందరలోనే బాగా సక్సెస్ అయ్యి, మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అన్న. మీరన్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పులుగా, పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. ఇదండి మన వన్స్ మోర్ వాసు గారి యొక్క ఇంటర్వ్యూ. సో, ఇలాంటి గెస్ట్‌ల యొక్క ఇంటర్వ్యూస్ మరిన్ని చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్‌టైన్మెంట్స్.